అమ్మ ఉమ్, చాలా మంది లంకెబెందులు ఉన్నాయని ధన పిచాచి అది ఉమ్. బలి కోరుతుందని అది రాత్రుల్లో గజ్జల శబ్దం చేస్తుందని లంకెబెందులు ఆడికిడికే కదులుతానని అంటున్నారమ్మా ఇది నిజమేనా? మీకు తంత్రశాస్త్రాన్ని తీసుకున్నట్లయితే భూమి లోపల ఉన్న నిధులు, ఐరన్ లాంటి నిక్షేపాలు, వీటికి అధిదేవత ఎవరు? భద్రకాళి. ఓకే. అవునా? అంటే భూమి లోపల మీకు ఐరన్ తీస్తూ ఉంటారు ఉమ్, కొంతమంది, గ్రానైట్ తీస్తూ అవును ఉంటారు, అవును. మళ్ళీ అవి ఇవి అది ఏవో చేస్తూ ఉంటారు. ఉమ్, భూమి లోపల నిధి నిక్షేపాలకు అన్నిటికీ అధిదేవత భద్రకాళి. ఓకే ఆమెని పాతాళ భైరవి అంటారు. ఓకే పాతాళ భైరవి అంటే ఎవరు? భద్రకాళి. ఓకే. పూర్వం మహిరావణుడు ఉమ్, అనేటటువంటి రాక్షసుడు ఉండేవాడు, రావణాసురుడికి ఉమ్, తమ్ముడు అన్నమాట. ఉమ్, రావణాసురుడేమో ఈశ్వరుడికి పూజ చేస్తే, ఉమ్, మహిరావణుడేమో కాళికాదేవికి పూజలు చేసేవాడు. ఓకే. అమ్మవారు దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్న సమయంలో పడి దూకేస్తే స్వామివారు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో అమ్మవారి శరీరాన్ని ఖండితాలు చేసినప్పుడు ఒక ఖండితం అనేది అమ్మవారి బాడీ పార్ట్ దొరుకుతుందన్నమాట రావణాసురుడికి. ఉమ్, భద్రకాళి అంటాం ఆమెని. ఉమ్, ఆమెను తీసుకెళ్లి పాతాళంలో పెట్టేసుకుంటాడు ఆ పార్ట్. ఓకే.